అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఒక 10 పందుల ఫారం పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఎంత లాభం వస్తుంది అనే వివరాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎన్ఎల్ఎం అనే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ కింద మనకు పందుల ఫారం పెట్టుకోవడానికి సబ్సిడీ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా తెచ్చుకోవాలనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పందుల ఫారంలో లావాదేవీల్లో మనం ముఖ్యంగా కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క పంది అనేది మనకు ఒక ఈతలో దాదాపుగా 10 నుంచి 11 పిల్లల్ని ఇస్తుంది. ఆ విధంగా ఒకసారి ఈనిన తర్వాత పిల్లల్ని 2 నెలల వరకు పూర్తిగా తల్లి పాల మీదనే పోషించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3వ నెల నుంచి 5వ నెల వరకు, అంటే ఒక 3 నెలలు పూర్తిగా మనము దానా పెట్టి మరియు బయట ఫుడ్ హాస్టల్ వేస్ట్ అలాంటివి ఏమైనా వేసి మేపి పెంచుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మొత్తము మొదటి 2 నెలలు ప్లస్ 3 నెలలు మొత్తం 5 నెలల టైంలో మనకు ఒక పిల్ల అనేది మార్కెటింగ్ వెయిట్కి మనకు వస్తుంది. ఆ విధంగా మనము సంవత్సరంలో 2 సార్లు మనము పిల్లల్ని మొత్తం అమ్మేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం 10 పందులను తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క పందికి 10 పిల్లల్ని వేసుకున్నట్లయితే సో ఒక్కొక్క క్రాప్లో మనకు 100 పిల్లలు వస్తాయి. సో 2 సార్లు క్రాప్స్లో చూసినట్లయితే మనకు దాదాపు 200 పిల్లలు వస్తాయి. కానీ అందులో మనము మరణాల శాతం ఒక 20 పిల్లల్ని మరణాలు చనిపోయాయి అనుకున్నా కూడా 180 పిల్లలు మనకు అమ్మడానికి రెడీగా ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో 180 పిల్లల్ని మనం అమ్మచ్చు. అయితే ఇక్కడ షెడ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి మనకు ఒక్కొక్క పందికి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఒక్కొక్క పందికి కవర్డ్ ఏరియా, క్లోజ్ చేయబడినటువంటి కప్పబడిన ప్రాంతం 70 స్క్వేర్ ఫీట్స్, అలాగే ఓపెన్ ప్రాంతం 100 స్క్వేర్ ఫీట్స్ ఉండేలాగా చూసుకోవాలని చెప్పాను. అలాగే పిల్లల్లో 6 స్క్వేర్ ఫీట్స్ ఉండాలని చెప్పాము, కప్పబడిన ప్రాంతము మరియు ఓపెన్ చేసినటువంటి ప్రాంతం 2 కూడా. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 10 ఆడపందులను అలాగే ఒక మగపంది బ్రీడింగ్ కోసం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం 11 పందులకు గాను 170 స్క్వేర్ ఫీట్స్ లెక్కన 1270 స్క్వేర్ ఫీట్స్ అవుతుంది. అలాగే 100 పిల్లలకు వచ్చేసి మనము 6 + 6 12 స్క్వేర్ ఫీట్స్ లెక్కన 1200 స్క్వేర్ ఫీట్స్ అవసరం అవుతుంది. అలాగే ఫీడ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క పెద్దవాటికి వచ్చేసి పందికి 4 నుంచి 5 కేజీల వరకు దానా పెట్టాలి అని చెప్పాను నేను. తర్వాత పిల్లలకు వచ్చేసి 1 కేజీ దాకా దానా పెట్టాల్సి వస్తుంది అని చెప్పున్నాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. సో ఇక్కడ మనము ఒక్కొక్క అడల్ట్ పందులకు వచ్చేసి 4 కేజీలు పెట్టాలని చెప్పాను. మొత్తం 11 పందులు ఉంటాయి. ఆ విధంగా మనం 4 కేజీలు రోజుకు గాను 360 రోజులు పెట్టాలి అని అంటే దాదాపుగా మనకు 15,840 కేజీల దానా అనేది అవసరమవుతుంది. అలాగే పిల్లల విషయంలో కూడా మనము 180 పిల్లలకు రోజుకు 1 కేజీ లెక్కన మొత్తము ఇక్కడ మనము ఒక్కొక్క పంది పిల్లను మనము పెంచేది 90 రోజులు మాత్రమే దానా పెట్టి పెంచుతాము. మొదటి 2 నెలలు కూడా తల్లి పాల మీద ఉంటాయి కాబట్టి ఇక్కడ 90 డేస్ వాటికి దానా పెట్టే పీరియడ్గా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం చూసినట్లయితే మనకు 16,200 కిలోగ్రాముల ఫుడ్ అనేది తింటుందని లెక్క వేయడం జరిగింది. ఇప్పుడు ఖర్చుల విషయం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక్కొక్క ఆడపందిని 10 పందులు తీసుకోవాలి. ఒక్కొక్కటి 10,000 లెక్కన తీసుకున్నాము, 1 లక్ష రూపాయలు అయింది. అలాగే ఒక మగ పంది బ్రీడింగ్ కోసం అని చెప్పేసి 20,000 పెట్టి మనము తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ షెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పున్నాను. మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పందులకు వచ్చేసి 2,470 స్క్వేర్ ఫీట్స్ స్థలం అవసరమైంది, ఈ పెద్దవాటికి మరియు పిల్లలకు 2 కలిపి కూడా. సో ఆ విధంగా మనం ఇక్కడ 2,470 స్క్వేర్ ఫీట్స్కి కాను స్క్వేర్ ఫీట్కి 100 రూపాయల లెక్కన కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకుంటే 2,47,000 అయ్యిందండి. అలాగే ఫుడ్ వేస్ట్ మొత్తం మనం ఇవ్వాల్సినటువంటి ఫుడ్లో సగం పర్సెంట్ 50% అనేది హాస్టల్, హోటల్స్, అలాగే ఇంటిలోని కిచెన్లోని వేస్ట్,
కూరగాయల మార్కెట్లో లభించేటువంటి వేస్ట్ వాటి ద్వారా పెంచుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. 50 నుంచి 60% కూడా మనము పెట్టుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి. సో ఇక్కడ నేను 50% మాత్రమే తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేశాను. అలా తీసుకున్నట్లయితే మనకు 16,000 కేజీలు మనకు ఫుడ్ వేస్ట్ పెడుతున్నాము. ఒక్కొక్క కేజీ యావరేజ్గా 2.5 రూపాయలు వేసాము. దాని ప్రకారం 40,000 అయింది. అలాగే 50% ఇంకొక 50% 16,000 కేజీలకు గాను దానా కాన్సన్ట్రేట్ ఫీడ్ కమర్షియల్గా దొరికేటువంటి దానాన్ని తీసుకొని 15 రూపాయల లెక్కన కేజీకి 2,40,000 రూపాయలు అయిందండి. అలాగే లేబర్ కాస్ట్ ఒకరిని హైర్ చేసుకోవడం జరిగింది మనం ఈ ప్రాజెక్ట్ కోసం. వాళ్ళకు 1,00,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు అయింది. అలాగే అదర్స్ ఇంకేమైనా మిస్లేనియస్ అంటే ఇక్కడ మనము కరెంటు, వాటరు, అలాగే మందులు ఏవైనా వ్యాక్సిన్స్, డివార్మింగ్స్ ఇలాంటివన్నీ వాటి కోసం వచ్చేసి దాదాపు ఒక 50,000 ఖర్చు పెట్టుకోవడానికి రాసుకున్నాం. మొత్తం కలిపి 7,97,000 రూపాయలు మనకు ఖర్చులకు అయ్యిందండి. అయితే ఇక్కడ పిల్లలు వచ్చేసి పంది పిల్లలు మనకు మొత్తము 180 పిల్లల్ని మనము సేల్ చేయడానికి రెడీ అవుతుంది ఒక సంవత్సరంలో. ఒక్కొక్క పిల్ల వచ్చేసి 70 కేజీల వయసులో 70 కేజీల బరువు తూగుతుంది మనం అమ్మేటప్పటికి. సో ఆ లెక్కన వేసుకున్నట్లయితే మొత్తము మనకు మార్కెట్ రేట్ వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారము 100 కేజీలు తీసుకున్నా కూడా మనకు 12,60,000 మనకు ఇన్కమ్ వస్తుందండి. ఇందులో ఈ ఖర్చులు తీసేయను మనకు దాదాపుగా 4,63,000 లాభం. ఇది నేను వేసిన మ్యాక్సిమం ఖర్చులు వేశాను, మినిమం ఇన్కమ్ చూపించాను కాబట్టి మనకు ఈ విధంగా వచ్చింది. మీరు దీంట్లో కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే మీకు ఇంకొంచెం ఎక్కువగానే ఇన్కమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM స్కీమ్లో మనము చూసినట్లయితే పందుల ఫారం పెట్టుకోవడం కోసం అని చెప్పి మొదటగా మామూలుగా 100 ఆడపందులు 10 మగపందులు కలిపి కాంబినేషన్తో పెట్టుకోవడానికి మొత్తము ప్రాజెక్ట్ కాస్ట్ 60 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో మనకు 50% అంటే 30 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు అని చెప్పారు. అలాగే అయితే డిమాండ్ బేస్ చేసుకొని కొంచెము చిన్న ఫారమ్స్ని కూడా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 50 ఆడపందులు 5 మగపందులకు కూడా కలిపి ఇప్పుడు స్కీము ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసి మనకు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 30 లక్షలు, అందులో 50% అంటే 15 లక్షలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీ ఎలా వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు సబ్సిడీ రిలీజ్ అవుతుంది, బ్యాంక్ లోన్ ఎలా తీసుకోవాలి, మొత్తం ఈ వివరాలన్నిటికీ సంబంధించి నేను మన ఛానల్లోనే ఒక 4-5 వీడియోస్ ఉన్నాయండి. స్కీమ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి అవన్నీ మీరు చూసినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే పందుల ఫారం యొక్క మొత్తం డీటెయిల్స్ ఎలా చేసుకోవాలి, వాటి యొక్క ఇంకా మిగిలిన వివరాలన్నీ కూడా నేను ఆల్రెడీ మనం చేసినటువంటి పిగ్ ఫామ్ బేసిక్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాము, అందులో ఉంటాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.